ప్రధానంగా తెలంగాణలో గూడా వీళ్ళు ఇస్తున్న గ్యారెంటీలు గాని, లేకుంటే తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చిన పథకాలు అందట్లేదని గూడా ఆరోపిస్తా ఉన్నారు. నిజంగా మీ వరకొచ్చిన వార్తలు ఎలా ఉన్నాయనిపిస్తుంది? సరే, ప్రభుత్వం వచ్చినాక క్రిటిసిజం అనేది సర్వసాధారణం. రెండోది, కొన్ని అమలవుతున్నాయి, కొన్ని అమలు కావట్లేదు. ఏదేమైనా రేవంత్ రెడ్డి గారి చేతుల్లో సంపూర్ణమైనటువంటి అధికారాన్ని కేంద్ర పార్టీ కూడా ఇవ్వాలి. ఇవ్వట్లేదంటారా? ఆయనకి ఇస్తే ఈ ప్రాబ్లం ఎందుకుంటుంది? కాబట్టి ఆ సంపూర్ణమైన అధికారం రేవంత్ రెడ్డి గారికి లేదనేదే నాకు ఉన్నటువంటి అభిప్రాయం. అందుకే ఆయన ఇప్పటిదాకా 50 సార్లు ఊహించింది. అంటే ఢిల్లీ పాలన నడుస్తుంది అనుకోవచ్చా? ఢిల్లీ పాలన నడవాలి, కానీ ఈ రకంగా అతనికి కంట్రోల్ లేని పరిస్థితుల్లో కేంద్ర పార్టీ చేయటం కూడా న్యాయం కాదు. ఆయన ముఖ్యమంత్రి చేసిన తర్వాత ముఖ్యమంత్రి మాటను గౌరవించాలి కదా. ఎవరు మంత్రి ఉండాలి, ఎవరు మంత్రి ఉండకూడదు, ఇప్పటికే మంత్రి పదవులలో సరి అయినటువంటి పద్ధతులు లేరు వినరా. కాబట్టి ఏది ఏమైనా అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్డ్గా నడవాలి అంటే చీఫ్ మినిస్టర్ గారి ఆలోచన మేరకే నడవాలి. ఆ విధంగా నడిస్తేనే న్యాయం జరుగుతుంది తప్ప, లేకపోతే రేవంత్ రెడ్డి గారి చేతుల్లో కూడా ఏమి లేకపోతే పార్టీ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉండదు కదా. నష్టం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ పాలించడంలో విఫలమైంది, మంత్రివర్గం కూడా వాళ్ళ కోఆర్డినేషన్ లేదు అనేది బాగా ఆరోపిస్తా ఉన్నారు. అసలు ఎలా ఉంది కాంగ్రెస్ పార్టీలు అంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీలను ఇంతమంది చెప్పినా కదా, కాంగ్రెస్ పార్టీ ఒక నాయకత్వం కింద పనిచేయాలి. ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి ఒక్కడే కాంగ్రెస్ పార్టీలో అసలు కంట్రోల్ చేయగలిగాడు, కేంద్ర పార్టీని కూడా ఒప్పించుకోగలిగాడు, రాష్ట్ర పార్టీని కూడా ఒప్పించుకోగలిగాడు. ఆయన నాయకత్వంలో నడిచింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నడవటం లేదు అనేటువంటిదే బయటకు వస్తున్నటువంటి వార్తలు. ఈ పరిస్థితులలో రేవంత్ రెడ్డి గారికి సంపూర్ణమైనటువంటి శక్తిని ఇచ్చుకుంటేనే పార్టీ నిలబడుతుంది తప్ప, లేకపోతే కష్టం. ఓకే, మీనాక్షి నటరాజన్ గారు వచ్చిన తర్వాత మనం మొన్న ఎమ్మెల్సీలలో కూడా సమన్యాయం ఏదైతే కులాలు ఏవైతే ఉన్నాయో అన్ని వర్గాలకు, ఒక ఎస్సీకి, ఒక ఎస్టీకి, బీసీలకి, మహిళలకి కోటా కింద అయితే ఎమ్మెల్సీ స్థానాలు అయితే ఇచ్చారు. ఇప్పుడు మంత్రివర్గం కూడా ఆ విధంగా అవుతుందా అని అనుకుంటే ఎలా భావించవచ్చు? మీకు ఒక మాట చెప్తా, మొన్న ఇచ్చారు ఎమ్మెల్సీలలో ఇచ్చారు కాబట్టి అనేది కాదు. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే మినిస్టర్స్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ విషయం. కాబట్టి మంత్రి పదవులు అనేటువంటి ఏ జాతులకు ఇస్తే మేలు జరుగుతుంది, ఏ జాతులకు ఇప్పటిదాకా ఇవ్వలేకపోయాం, ఏ జాతుల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం, నష్టపోయింది ఎవరు అనేటువంటిది పార్టీలు ఆలోచించాలి కదా. ఆలోచించకుండా ఎవరి దగ్గర డబ్బు ఉంటే వాడికి ఇస్తే ఎట్లా కరెక్ట్ అవుతుంది? కాబట్టి ఇవాళ ఉన్న ఎమ్మెల్యేల్లో ఏ వర్గాల వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అనేది ఆలోచన చేసి మంత్రి పదవులు తీసుకుంటే మంచిది అనేది నాకు ఉన్నటువంటి. అంటే పైరవులు చేస్తా ఉన్నాడు మంత్రి పదవుల కోసం, నల్గొండ రెడ్డిలు ప్రధానంగా పైరవులు చేస్తా ఉన్నా అనే అంశం చేస్తారండి. ఇస్తామంటే ఎవడైనా పోతారు, తిరుగుతారు, వస్తారు, వేరే విషయం కాదు. కానీ పార్టీ స్టాండ్ ఏంటనేది ముఖ్యం. పార్టీ స్టాండ్ అనేది ఎవరు చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టే పార్టీ నడిస్తే 100% న్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది. ఆయన మాటకు విలువ లేకుండా చేస్తే రేపు రాబోయే కాలంలో కూడా కష్టకాలంలో పార్టీ ఉంటుంది. ఇంకోటి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో రైతులకి అండగా ఉంటా అని ఫస్ట్ రావడం అయితే జరిగింది, కానీ ఇంతవరకు కూడా రుణమాఫీ చేయలేకపోతా ఉంది, అంటే విఫలమైపోతా ఉందన్న అంశాలు తీసుకొని వస్తా ఉన్నారు రైతుల నుండి కూడా. అంటే ఇంకా 4 సంవత్సరాలు ఉంటాయి టైం, అంటే 3.5 సంవత్సరాలు ఉంది. కాబట్టి ఇంత తొందరగా అట్లాంటి నిర్ణయానికి రావాల్సిన అవసరం లేదు. టైం ఉంది కానీ ఫెయిల్యూర్ దిశగా పోతున్నది అనే ఒక అభిప్రాయం వస్తుంది ప్రజల్లో. దాన్ని ఖచ్చితంగా మరి అట్లా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా గవర్నమెంట్ మీద. ఇంకోటి సార్, ప్రధానంగా ఇప్పుడు వార్తాపత్రికలలో డీలిమిటేషన్ నరేంద్ర మోడీ గారు ఏవైతే జనాభా ప్రాతిపదికన తీసుకొని పార్లమెంట్ స్థానాలు పెంచడానికి ప్రయత్నం ఇస్తా ఉన్నా, దానిలో దక్షిణ భారతదేశానికి కొంత అన్యాయం జరుగుతుందన్నట్టు కూడా మనకి తెలుస్తా ఉంది. ఇది ఏ విషయాన్ని కేంద్రం మీద ఎలా చూస్తారు? జనాభా ప్రాతిపదిక మీద సీట్లు వస్తాయంటే మనం నష్టపోతాం అనేటువంటిది ఒకటి క్లియర్గా కనపడుతుంది. ఆ పరిస్థితుల్లో అది న్యాయమైంది కాదు. ఇప్పుడు ఉన్న సీట్లు ఉంచుతూ అదనంగా ఏమన్నా ఇవ్వగలిగితే బెస్ట్, ఇవ్వలేకపోతే ఉన్నట్టన్నా ఉంచితే బెస్ట్ అనేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలు కానీ అన్ని రాజకీయ పార్టీలు చెప్తున్న విషయం. దాన్ని బేస్ అయి కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. దక్షిణ భారతదేశంలో కుటుంబ నియంత్రణ ఎక్కువ పాటించారు, దానివల్ల మన జనాభా తగ్గింది. కాబట్టి ఇది కూడా వాళ్ళు కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. కాబట్టి ఒక పాలసీని కూడా గౌరవించిన ప్రజలు దక్షిణ భారత ప్రజలు. కాబట్టి ఇది ఆలోచన చేయాలి. కేంద్ర ప్రభుత్వం కూడా
మరి ఆయా రాష్ట్రాల యొక్క ఆలోచన మేరకే వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటే మంచి. అంటే మన దగ్గర ఉన్న స్థానికంగా ఉన్న ఎంపీలకి అంటే బీజేపీ ఎంపీలకి కేంద్ర మంత్రులకి కానీ ఏం చెప్పదలుచుకున్నారు ఈ సందర్భంగా? దేని విషయం డీలిమిటేషన్ లిమిటేషన్ విషయంలో ఖచ్చితంగా కొట్లాడాల్సిందే, కేంద్ర ప్రభుత్వం ఒప్పించాల్సిందే. అటువంటి నిర్ణయం కనుక జరిగితే మాత్రం బీజేపీ చాలా కష్టపడాల్సి వస్తుంది. ఈ ప్రాంతంలో సర్వైవల్ కష్టమైంది. సో ప్రధానంగా ఇంత నష్టపోతుంటే టీడీపీ ఎందుకని మౌనంగా ఉంటుంది? ఎందుకంటే మీరు కూడా గతంలో టీడీపీ కీలక నేతగా ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ నుండి ఎందుకు అంత సైలెంట్గా ఉంటుంది? మన స్థానికంగా నష్టపోతా ఉన్నామని ప్రశ్నించలేకపోతా ఉంది టీడీపీ అంటే ఏం చెప్తారు? ఇక వాళ్ళు ఆ కూటమిలో ఉన్నారు కదా, కూటమిలో ఉన్నారు కాబట్టి చంద్రబాబు ఏం ఊరుకునే మనిషి కాదు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ ప్రధానమంత్రితో మాట్లాడతారు. మాట్లాడడం కాక తప్పకుండా ఏదైతే ఇప్పుడు ఉన్న సీట్లు ఉన్నాయో అవి తగ్గడానికి మాత్రం వాళ్ళు ఒప్పుకోరనేది నాకు ఉన్నటువంటి. అంటే ఒప్పుకోరని మనం ఇప్పటికి కూడా ఇన్ని రోజులు అయితే ఉన్నాయి, ఇన్ని సమావేశాలు కూడా పెట్టినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు చాలా దూరంగా ఉండిపోతా ఉన్నారు. అంటే పొత్తుల్లో ఉంటే మాత్రం దూరం ఉండాలా? మీకు ఏదైనా సందర్భం వస్తుంది. నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న 25 కాదు అది 20కి తగ్గిందంటే ఏం చేస్తారు? కొట్టాడక. అవును, అర్థమైందా? తగ్గే ఛాన్సెస్ కూడా కనబడతాయి. తగ్గే ఛాన్సెస్ ఉంటే కొట్లాడతాడు గ్యారెంటీగా. దాంట్లో వెనకకూడదు చంద్రబాబు. కాకపోతే ఏంటంటే సమయం సందర్భాన్ని బట్టి ఆలోచన చేయాల్సి వస్తుంది. ఎందుకంటే కూటమిలో ఉన్నాడు కాబట్టి విత్ ది పార్టీలోనే విత్ ది కూటమిలోనే ఆయన మాట్లాడి సెటిల్ చేస్తారు ఈ సమస్య. ఓకే, ఇంకోటి తెలంగాణలో టీడీపీ మళ్ళీ పుంజుకొని ఉంది, మళ్ళీ ఇక్కడ కూడా స్టార్ట్ చేద్దాం అన్నట్టుగా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి ఉందో అదే కూటమిని ఇక్కడ కూడా రన్ చేద్దామనే ప్లాన్లో చంద్రబాబు నాయుడు ఉన్నారంట. మీరు కూడా ఆ కూటమిలోకి వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా కనబడుతుందా? ఇవన్నీ ఊహాజనితమైనటువంటి క్వశ్చన్స్, దానికి ఆన్సర్ చెప్పాల్సినటువంటి అవసరం లేదు. రెండోది ఏంటంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసేది ఉంటే ఇప్పటికే చేసు కదా, అర్థమైందా? ఏదేమైనా రాబోయే కాలం రాజకీయాలు అనేటువంటి ఎట్లా జరుగుతాయి అనేది కాలం నిర్ణయం చేస్తుంది. ఓకే, ప్రధానంగా మీ వర్గం కోసము ఈ రాష్ట్రము ఇంకా ఏం కోరుకుంటా ఉన్నారు? మీకు ఏం చేయాలని? మాకు మంత్రి పదవులు ఇవ్వాలి, అన్ని రంగాల్లో మా కులాన్ని గౌరవించాలి. ఏ పార్టీ గౌరవిస్తే వాళ్ళకే ఓట్లేస్తారు ప్రజలు. నేను చెప్పినా వినరు. కాబట్టి పార్టీలు కూడా ఆలోచన చేసుకోవాలి. వాళ్ళ పార్టీలో అధికారంలోకి రావాలంటే మాదిగలను గౌరవించాలి అనేటువంటి అభిప్రాయానికి రావాలి. బడుగు బలహీన వర్గాలను కూడా గౌరవించాలనే ఆలోచనకి రావాలి. అట్లా వచ్చినప్పుడే పార్టీలు సర్వైవ్ అవుతుంది తప్ప లేకపోతే కష్టమవుతుంది రాబోయే. థ్యాంక్ యూ సార్.